సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రైతు దీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమే కారణమన్నారు. 4 నెలల్లోనే రైతులకు ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదన్న కేటీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. దీక్ష ఈరోజు తెలంగాణలో నెలకొనున్న ఒక వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి వ్యవసాయంలో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులకు సంబంధించి ఇంత తొందరగా మళ్ళీ మన ప్రభుత్వం పోయిన తర్వాత కేవలం 4 నెలల లోపలనే మళ్ళా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందనే ఒక ఆలోచననే నిజంగా చెప్పాలంటే బాధాకరమైన పరిస్థితి. మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఈ 7-10 వయసులో తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా బయట ఎర్రటి ఎండలున్నా ఇవాళ ఒక దిక్కు జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా, నిన్న కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ వయసులో కూడా 5 జిల్లాలకు పోయి తాను స్వయంగా రైతులను కలిసి నేనున్నా మీకోసం అని ధైర్యం ఇస్తే మరి వారి బాటలో ఇవాళ మనందరం కూడా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఎక్కడికక్కడ మన గులాబీ దండు రైతన్నలకు మేం కూడా ఉన్నాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దీక్షలు చేస్తున్న మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మొత్తానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఆశపడ్డరు, ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తాడా ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతా, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి. ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే 300 పిల్లర్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్ల సమస్య వచ్చింది. కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగిన ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల ఎట్లన్నా కేసీఆర్ ను బద్నాం చేయాలి, మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది, కేసీఆర్ ను తిట్టాలి, బదనాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, December 9 అన్నావు, సోనియమ్మ జన్మదినం అన్నావు, దమ్ముంటే నిలబెట్టు. ఆయనకు మంచి డైలాగ్ ఒకటి ఉన్నది, రేవంత్ రెడ్డికి మాట్లాడితే ఒక దిక్కేమో ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ఇంకో దిక్కేమో సోనియమ్మ కింద పనిచేస్తాడు, ప్రోగ్రాంలకు ప్రియాంక గాంధీని పిలుచుకుంటాడు. మొత్తం లేడీ లీడర్లే ఉన్నారు ఆయనకు, పెద్ద దిక్కంతా ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకమ్మ. కానీ మాట్లాడితే మాత్రం మొగోనువైతే ఇది చేయి, మొగోనువైతే అది చేయి అంటాడు. రేవంత్ రెడ్డి నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా, మొగోనివే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడుగా ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2500 ఇస్తా అని చెప్పినావు, మహాలక్ష్మి అన్నావు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు,
ఒక ముసలవ్వకే ఇస్తావా? ముసలయ్య గుడి ఇయ్యాలే, 2,000 కాదు 4,000 ఇస్తా, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా. మనమే బయలుదేరదాం. గులాబీ కండువానే కప్పుకొని బరాబర్, ఒక గులాబీ కండువా ఒక ఆకుపచ్చ కండువా 2 కప్పుకొని బయలుదేరదాం. కొనుగోలు కేంద్రం పోదాం. ఏమాయ నీ బోనస్ ఇస్తావా సస్తవా అని చెప్పి డిమాండ్ చేద్దాం. రైతులను కూడగడదాం, ఫ్లెక్సీలు కడదాం, ఊరూరా అడుగుదాం ఏమైంది బోనస్ అని అడుగుదాం, నిలదీద్దాం. అదేవిధంగా పంట నష్టపరిహారం, ఏవైతే పంటలు ఎండిపోయి నష్టపోయినరో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి 25,000 అని డిమాండ్ చేద్దాం. వాళ్ళ తరఫున మనమే గొంతిప్పుదాం. గ్రామాన రైతులను చైతన్యవంతులు చేద్దాం.